జానకి టీచర్ మీరు అని తెలియక మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు. ఆయన కళ్ళు మీకోసమే వెతుకుతున్నాయమ్మా. ఆయన హృదయం మీకోసమే ఆరాటపడుతుంది. మీకొక విషయం తెలుసా? ఈ రోజు మీరు కలవబోతున్నట్టు తెల్లవారుజామున అన్నయ్యకు కలొచ్చిందట. అది నిజమవుతుందని అన్నయ్య ఎంత ఆనందపడుతున్నారో తెలుసా? ఆ కల ఎప్పటికీ నిజం కాదు చారుకేశ. ఎంతమ్మా? మీరొక్కసారి ఆ ఇంటి తలుపు తడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కదమ్మా. నా ప్రేమంతా ఆ తలుపుల వెనకే వదిలేసి వచ్చాక మళ్ళీ ఎలా? కదా అవన్నీ తనకి దూరం చేస్తారా? నా తలరాత ఇంత చారుకేశ. ఇది విధి. దీన్ని ఎవరూ మార్చలేరు. అన్నయ్య నేను ఎప్పటికీ కలవలేము. వదిన నన్ను చూడకుండా ఉంటే చాలు. ఇంతకు మించి నేనేం కోరుకోవట్లేదు. దివ్యమ్మా, వద్దు చారుకేశ, వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగోదు. వెళ్ళు, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ వల్ల ఈ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. పిల్లలందరూ హ్యాపీ. మేము కూడా హ్యాపీ. మేము బయలుదేరుతాం. మంచిది సార్. సరే శశి. ఒరేయ్, మొత్తానికి అన్నా చెల్లెలు ఎదురు పడకుండా, వదినా మరదలు గొడవ పడకుండా ఫంక్షన్ అవగొట్టేశావురా. వాయమో నీ బుర్రే బుర్రరా. ఇంతకీ దివ్య ఇంట్లోనే ఉంది కదా? లేదు సార్, ఇప్పటి వరకు దివ్యం ఇక్కడే ఉన్నారు. జరిగిందంతా చూసి బాధతో వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు దివ్యం చూడలేదు కానీ వీళ్ళని దివ్య చూసిందన్నమాట. బాగుందిరా. నాకు కూడా చెప్పొచ్చుగా, నేను కూడా దివ్యం చూసేవాడినే. ఏం చూసేవారండి? దివ్యమ్మ ఆడవడమా? ఎరా కుమారు, ఫంక్షన్ అయిపోయింది. జానకి టీచర్ జాడలేదు. మేడం ఫంక్షన్కి రాలేదు సార్. ఒంట్లో బాలేదని ఇంట్లో ఉండిపోయారు. చా, నేను వేసుకున్న ప్లాన్స్ అన్ని వేస్ట్ అయిపోయాయి. తను ఇంట్లో ఉందని నాకు ముందు ఎందుకు చెప్పలేదురా? చెప్తే మీరు ఇంటికి వెళ్తారు కదా సార్, అందుకే చెప్పలేదు. వీడికి బాగా ఎక్కువైంది. వసే జానకి, నువ్వు ఈ రోజు తప్పించుకున్నా ఇంకో రోజు దొరుకుతావే. ఎప్పటికైనా నిన్ను వదిలిపెట్టేదే లేదే. శశి, పిల్లలేరి, ఇంటికి వెళ్దాం. మేకప్ తీయడానికి మేకప్ రూమ్ కి వెళ్ళుంటారు. మీరు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. సరే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మేకప్ రూమ్ ఎక్కడుంది?
ఇటు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? జానకి టీచర్, మీరు ఇక్కడే ఉన్నారా? లోపలికి రాలేదెందుకు? మీ అమ్మాయి మంగ మీ గురించి చాలా బాగా మాట్లాడిందండి. చైర్మన్ గారే మెచ్చుకున్నారు. కంగ్రాట్స్ అండి. జానకి టీచర్, నేనే వదినా. ఎవరే నీకు వదినా? వదినా, మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. ఒక హంతకురాలివి నా స్కూల్లో ఏంటే పని? మనుషుల్ని చంపే మృగానికి చిన్న పిల్లలకి చదువు చెప్పే టీచర్ పోస్ట్ ఇచ్చింది ఎవరే? ఏం మాట్లాడుతున్నావు వదినా? నిజాలు మాట్లాడుతున్నాను. నీలో అబద్ధాలు మాట్లాడే అలవాటు నాకు లేదు. ఏడేళ్ల నుంచి నువ్వు కనిపించకపోయేసరికి ఎక్కడో చచ్చిపోయావనుకున్నాను. శని వదిలిందని సంతోషపడ్డాను. నీ శవాన్ని చూసే దరిద్రం నాకు తప్పిందని ఆనందపడ్డాను. నీకు పిండం పెట్టి తద్దనం చేసే తంతు కూడా లేదని పొంగిపోయాను. కానీ నువ్వింకా బ్రతికే ఉన్నావన్నమాట. సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉన్నావే? చావెందుకు రాలేదు నీకు? అవునులే, పాపి చిరాయువు కదా. చెడ్డ వాళ్ళకి ఆయుష్ ఎక్కువ కదా. మంచి వాళ్ళను చంపే వరకు నీకు చావు లేదు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వదినా? నేనెవరిని చంపాను? ఎంతమందిని చంపానని అడుగు. నీ వల్ల మీ నాన్న చనిపోయాడు, మీ అమ్మ చనిపోయింది, మీ అమ్మమ్మ చనిపోయింది, మా అన్నయ్య చనిపోయాడు. నేను బ్రతుకుండి శవం అయ్యాను. నా భర్త నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాడు. ఇలా ఎంతమంది ప్రాణాలు తీస్తావే? ఇంకా ఎంతమంది నీ రక్తదాహానికి బలి కావాలి? నన్ను అపార్థం చేసుకుంటున్నావు వదినా. అవును, నిన్ను అపార్థమే చేసుకున్నాను. మొదటే నిన్ను అర్థం చేసుకుని ఉంటే ఈ రోజు నా అన్నయ్య ప్రాణాలతో ఉండేవాడు. నీ గురించి నిజం తెలియక మోసపోయాం. నీ ఇంటికి ఒక శాపం ఉంది కదా, దానికంటూ ఒక రూపం ఉంటే అది నువ్వేనే. నీ ఇంటికి శాపం నువ్వే. నీ వల్ల ఇన్ని ప్రాణాలు పోయాయి. నువ్వు నరహంతకురాలివి. నీకు దయ, జాలి, కరుణ ఏవీ లేవు. నీ స్వార్థం నీదే. లేదు వదినా, నేను స్వార్థపరురాల్ని కాదు. నిజమేనే, నువ్వు మేకవన్న పులివి, మంచిదానిలో నటించే చెడ్డదానివి. నీకు చాలా తెలివితేటలున్నాయి, అందరినీ మోసం చేసే తెలివితేటలు. నేనెవరిని మోసం చెయ్యలేదు వదినా. మరెందుకు వచ్చావు ఇక్కడికి? ఇంటి నుంచి వెళ్ళిపోయిన దానివి ఎక్కడో దగ్గర చావకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? కావాలని రాలేదు, రావాల్సి వచ్చింది. ఆపవే నీ నాటకాలు. జానకి అనే మారు పేరు పెట్టుకుని ఈ స్కూల్కి వచ్చావు. తెలివిగా నీ కూతుర్ని మా ఇంటికి పంపించి ఆయనకి దగ్గర చేశావు. నా పిల్లల్ని మీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళకి దగ్గరయ్యావు. రేపో మాపో మా ఇంట్లో తిష్ట వేయడానికి రెడీ అయిపోయావు. ఇదేగా నీ కుట్ర, ఇదేగా నీ ప్లాన్. లేదు వదినా, అలాంటి ఉద్దేశం నాకు లేదు. ఉంటే వదిలే. నువ్వు ఇంకో జన్మెత్తినా మళ్ళీ నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టలేవు. ఇంట్లో నీ జ్ఞాపకాలన్నీ తుడిచేశాను. నీ పేరే ఎత్తకుండా నిన్ను తలవకుండా చేశాను. మా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. మళ్ళీ కొత్త జన్మెత్తి రావాలి అనుకోకు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా నిన్ను చంపేస్తాను. నా చేతుల్లో చావకుండా నీ అంతట నువ్వే వెళ్ళిపో, శాశ్వతంగా వెళ్ళిపో. వదినా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నన్ను అలా పిలవద్దని? అలా పిలిచే అర్హత నీకు లేదు. అసలు బ్రతికే అర్హత నీకు లేదు. నువ్వు నిజంగా మనిషివే అయితే, ఓడదానివే అయితే
నీకే పరువు గౌరవం ఆత్మాభిమానం ఉంటే వెంటనే చచ్చిపో. నువ్వు ఏమైపోయావన్న విషయం కూడా మాకు తెలియకూడదు. జన్మలో మళ్ళీ నీ మొహం నాకు నా కుటుంబానికి చూపించుకో. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ. ఇట్స్ డెత్ వార్నింగ్. లేదంటే నేనే నిన్ను చంపేస్తాను. వెళ్దామా డాడీ? మమ్మీ ఎక్కడ? ఏమో తెలియదు డాడీ. మీకోసమే కదా వచ్చింది. అదిగో మమ్మీ వచ్చేస్తుంది. శశి, పిల్లలు వచ్చేసారు, నువ్వెక్కడికి వెళ్ళావు? జయశ్రేయ, కారెక్కండి, బయలుదేరదాం. ఏమైంది శశి? చెప్పేది మీకే, కారెక్కండి. శశి, అడిగేది నిన్నే. శశి, శశి, అడిగేది నిన్నే. శశి, శశి, మమ్మీ మమ్మీ శశి, 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 మమ్మీ శశమ్మా, శశమ్మా, శశి, శశి, మమ్మీ మమ్మీ శశి, మమ్మీ శశి. మమ్మీ. డాడీ, మమ్మీకి ఏమైంది? ఎందుకలా ఉంది? మార్నింగ్ నుంచి తను డిస్టర్బ్డ్గానే ఉంది. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, పదండి. ఒరే శారికేశా, ఏం జరిగిందంటావురా? శశి దివ్యను చూసిందంటావా? అదే అర్థం కావట్లేదు సార్. ఒకవేళ చూసేశారని, అందుకే శశం ఇలా ఉన్నారేమో. ఓయమ్మో, ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగిందిరా. ఛా, దేవుడికి జాలే లేదురా. అంటే అభి దివ్యలు కలిసి ఉంటే బాగానే ఉంటుంది గానే దివ్య శశిలు ఎదురు పెడితే ఎట్టాగే ఉంటుంది కదరా. ఓయమ్మో, ఇక్కడ శశి పరిస్థితి ఎట్టా ఉంటే పాపం అక్కడ దివ్య పరిస్థితి ఎట్టుందో. నేను దివ్యం దగ్గరికి వెళ్ళొస్తాను. ఒరే, నేను కూడా వస్తానురా. మీరెందుకండి? నీకేనంట టెన్షన్, నాకు లేదా? పరా. పరా. థ్యాంక్ యూ సార్. నేను మా ఇంటికి వెళ్తాను. ఓకే బంగారం. తీసుకోమ్మా. అలాగమ్మా. మమ్మీ ఎక్కడికి వెళ్ళుంటుంది సార్? ఆ? ఏంటి బంగారం? మా ఇంటి డోర్ లాక్ చేసింది. మమ్మీ ఇంకా రాలేదు. మేడం గారు ఇంకా రాకపోవటం ఏంటి? తను ఎప్పుడో బయలుదేరింది కదా. నువ్వు స్కూల్లో చెక్ చేసావు కుమార్? అన్ని గదులు చూసే లాక్ చేశాను సార్. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళింది సార్? నువ్వు కంగారు పడకు బంగారం. తను ఏదైనా షాప్కి వెళ్ళిందేమో. మమ్మీ వచ్చే వరకు మా ఇంట్లో ఉందో గాని దా. పదమ్మా. వీళ్ళేంటి మళ్ళీ వస్తున్నారు? స్కూల్లో ఏమైనా మర్చిపోయారేమో సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏదైనా మర్చిపోయారా? దివ్య దివ్య ఇంటికి వచ్చిందా? దివ్య ఎవరు సార్? దివ్య కాదు, జానకి మేడం. మా అమ్మను దివ్యమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు గ్రాండ్ పా? అప్పా, మర్చిపోయి పిలిచానులే అమ్మా. అమ్మ ఎక్కడా? మమ్మీ ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా రాలేదా? ఏమైంది సార్? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు, మీరు రండి సార్. ఏంటి సార్ వీళ్ళ టెన్షన్? అదే అర్థం కావట్లేదు కుమార్. బంగారం, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. పదమ్మా. వెళ్ళు. ఎందుకు సార్ దివ్యమ్మని నోరు జారారు? ఏదో ఫ్లోలో వచ్చేసింది లేరా. ఇది ఫ్లోలో వచ్చిన పిలుపులా లేదు సార్. పొరపాటున పిలిచినట్టు కూడా లేదు. అవును కుమార్, నిన్న చారుకేశ గారు కూడా జానకి గారిని దివ్యమ్మ అని పిలిచారు.
ఈ రోజు ఈ అని పిలిచారు. ఇలా మనం పదే పదే దివ్యమ్మ అని నోరు జారుతుంటే వాళ్ళకి డౌట్ వస్తుందండి. జాగ్రత్తగా ఉండాలి. ఉంటానులేరా. ఇంతకీ దివ్య ఎక్కడికి పోయినట్టో? నాకెందుకో జానకి మేడం గారికి స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు సేమ్ డౌట్ వస్తోంది. దివ్యాని పేరుకి జానకి గారికి ఏదో కనెక్షన్ ఉంది. అంతేకాదు, చైర్మన్ గారి ఫ్యామిలీకి జానకి గారికి కూడా ఏదో రిలేషన్ ఉంది. లేదంటే జానకి గారి కోసం వాళ్ళ కోసం జానకి గారు ఎందుకు టెన్షన్ అవుతారు? టెన్షన్ అవ్వరు. ఓ అమ్మో, ఆ శశి ఏమనదు. దివ్య ఎంతలా హట్ అయిందో ఏమీ తెలియటం లేదో. దివ్య ఎట్టెళ్ళిందో అర్థం కావటం లేదు. ఏం చేద్దాం? నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను, మీరు అటువైపు వెళ్ళి వెతకండి. సార్ వాళ్ళు సిరో వైపు వెళ్ళిపోతున్నారు సార్. జానకి గారి కోసం అయి ఉంటుంది. నువ్వు మంగ దగ్గరుండు, నేను కూడా వెళ్ళి జానకి గారు ఎక్కడున్నారో చూసి. అలాగే సార్. సరే వెళ్ళు. మమ్మీ ఎందుకు ఏడుస్తుంది అన్నయ్య? అదే తెలియడం లేదు శ్రేయ. స్కూల్లో ఏదో జరిగింది, అందుకే మమ్మీ ఏడుస్తుంది. స్కూల్లో ఏం జరుగుంటుంది? డాడీ ఎందుకు మమ్మీని ఓదార్చకుండా వదిలేశారు? మనం వెళ్ళి ఓదార్దాం పద. పద. మమ్మీ, ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు? ఏమైంది మమ్మీ? స్కూల్లో ఎవరైనా ఏమన్నా అన్నారా? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి, వెళ్ళిపోండి. నువ్వు ఇలా ఏడుస్తుంటే వదిలేసి ఎలా వెళ్తాం మమ్మీ? మేము ఏడుస్తున్నప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేలేవు కదా, దగ్గరికి తీసుకుని ఓదార్స్తావు కదా. అన్ని టెస్టులు పాస్ అయ్యేలా చేసింది. ఇంతకుముందు ఏమిస్ కూడా మాతో ఇలా ఉండేవారు కాదు. అవును మమ్మీ, మంగ కూడా చాలా మంచిది. ముందు అన్నయ్య మంగతో ఫ్రెండ్షిప్ చేశాడు, ఇప్పుడు నేను కూడా మంగతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. అది మీకు ఫ్రెండ్ కాదు, ఎనిమి. ఆ మిస్ కూడా మంచిది కాదు, చాలా చెడ్డది. రేపటి నుంచి మీరు ఆ మంగతో మాట్లాడడం మానేసి దూరంగా ఉండండి. ఆ మిస్ క్లాస్కి మీరు వెళ్ళకూడదు, అసలు ఆ స్కూల్కే మీరు వెళ్ళకూడదు. ఇంకో స్కూల్కి మార్పిచ్చేస్తాను. లేదు మమ్మీ, మేము ఆ స్కూల్కే వెళ్తాం. మాకు మిస్ నచ్చింది. నేను వద్దంటున్నాను కదా. నువ్వు తప్పుగా చెప్తున్నావు మమ్మీ. మిస్ చాలా మంచిది, మంగ ఇంకా మంచిది. అంటే నేను చెప్పిన మాటలు నమ్మరా మీరు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. మిస్ ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. ఆ మిస్ గురించి మీకు తెలియదు. నీకే ఆ మిస్ గురించి తెలియదు మమ్మీ. జానకి మిస్ అంటే స్కూల్లో అందరికీ ఇష్టం. అది మంచిదానిలా నటించే శాడిస్ట్, ప్రాణాలు తీసే హంతకురాలు. మమ్మీ, మా మిస్ ని అలా అనకు. మా మిస్ ని తిట్టావంటే ఊరుకోను. నేను మీ మమ్మీని రా, నాకంటే ఎక్కువ నాది. ఇంట్లో నువ్వెక్కువ, స్కూల్లో మిస్ ఎక్కువ. మాకు ఆ స్కూలు, ఆ మిస్, ఆ మంగే కావాలి. వద్దని చెప్తున్నాను కదా. దాని నీడ కూడా మీపై పడకూడదు. పో మమ్మీ, అనవసరంగా నీ దగ్గరికి వచ్చాం. ఊరికే మా మిస్ ని ఎందుకు తిడుతున్నావు? నువ్వు ఏడిస్తే ఏడు, మేము వెళ్ళిపోతాం. ఇందుకే డాడీ నిన్ను ఓదార్చలేదు. మంచి మిస్ ని చెడ్డది అంటున్నావు. మా మిస్ మంచిది అని ఒప్పుకునేంత వరకు మేం నీ దగ్గరికి రాం. పద అన్నయ్య. శ్రేయ, జై. వసే దివ్య, నాకే తెలియకుండా
నా ఇంట్లోకి ఎంటర్ అయ్యావు కదూ, అప్పుడు నా అన్నయ్యని దూరం చేసావు, ఇప్పుడు నా పిల్లల్ని నాకు దూరం చేస్తున్నావు. నిన్ను వదిలిపెట్టనే, నీ అంతు చూస్తాను. ఏరా దివ్య కనిపించిందా? లేదు సార్, స్కూల్ అంతా వెతికి చూశాను, ఎక్కడా దివ్యమ్మ కనిపించలేదు. నేను కూడా చుట్టుపక్కల అంతా గాలిచ్చాను రా, దివ్య జాడే లేదు. మంగమ్మను వదిలేసి దివ్యమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? ఒరే నాకు ఒక అనుమానం వస్తుందిరా, శశి దివ్యను బాగా తిట్టిందేమో, ఆ అవమానం తట్టుకోలేక దివ్య ఆత్మహత్య చేసుకుందేమో. అబ్బో! ఒరే నన్నే కొడతావా? దివ్యమ్మ గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడినా కొట్టడం కాదు, చంపేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? మా దగ్గర కూలి పనులు చేసుకుని బ్రతికే జీతగాడివి నన్నే కొడతావా? నీ అంత చూస్తాను రా. ఏంటి నా అంత చూసేది?